హాయ్, వెల్కమ్ టు టీవీ. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తీసుకుంటున్నాయి. 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ఇక్కడి ప్రధాన పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. డిఎంకే స్టాలిన్ అయితే అప్పుడే సెంటిమెంట్ డ్రామాలు మొదలుపెట్టేశారు. దీంతో ఎన్డీఏ సైతం కొత్త స్ట్రాటజీతో బరిలోకి దిగుతుంది. 2020లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకే కూటమి ఘన విజయం సాధించింది. దాదాపుగా 13 పార్టీలతో కూడిన డిఎంకే కూటమి 10 ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంతేకాకుండా స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. నిజానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగి ముఖ్యమంత్రిగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎంకే పార్టీకి తిరుగుండదని ఆ పార్టీ నాయకులు భావించారు. అందరితో పాటు స్టాలిన్ కూడా అదే అనుకున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు జయలలిత ఉన్నారు, ఆమె లేరు కాబట్టి తమకు ఎదురు లేదనే భావనతో స్టాలిన్ సైతం ఉన్నారు. ఇక వరుసగా డిఎంకే పార్టీనే గెలుస్తోంది, తానే సీఎంగా ఉంటాను అనుకున్నారు. కానీ స్టాలిన్కు మొట్టమొదటిసారి అన్నామలై రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఉన్నత చదువులు చదివిన వ్యక్తి, అదేవిధంగా మాజీ ఐపీఎస్ కూడా. అంతేకాకుండా అన్నామలై పూర్తి స్థాయిలో నిజాయితీపరుడు కావడంతో స్టాలిన్కు చుక్కలు కనబడ్డాయి. ప్రతిరోజు కూడా అన్నామలై ఏదో ఒక విషయంలో ప్రజల్లోకి వెళ్ళి స్టాలిన్ హవాను తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యారు కూడా. అయితే గతేడాది జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో డిఎంకే పార్టీ కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అదే సమయంలో అన్నామలై ఇతర బీజేపీ నాయకులు డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో ఆ ఎన్నికల్లో కమలం పార్టీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. అంతేకాకుండా స్టాలిన్ వ్యతిరేక ఓట్లు అన్నా డిఎంకే బీజేపీల మధ్య చీలిపోవడంతో తమిళనాడులో అన్ని స్థానాల్లో కూడా విజయం సాధించింది. ఆ తర్వాత కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీని పెట్టారు. అంతేకాకుండా తాను కూడా అవినీతికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినట్లుగా తనకు తానుగా విజయ్ ప్రకటించుకున్నారు. అయితే అన్నామలై దెబ్బకు ముందుగా అవినీతి అంటే స్టాలిన్ పేరే గుర్తు వస్తుంది. దీంతో స్టాలిన్ గ్రాఫ్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ క్రమంలోనే డిఎంకేకు కొంతకాలం ఓటు బ్యాంకుగా ఉన్న 18% దళిత ఓటర్లు ఇప్పుడు విజయ్ పార్టీ వైపు దిగారు. దీంతో కమలం పార్టీ కూడా రంగంలోకి దిగింది. డిఎంకే వ్యతిరేక ఓట్లు చేలకుండా ఉండేందుకు అన్నా డిఎంకేతో కలిసి కూటమిని ఏర్పాటు చేసింది. అంటే ఓవైపు విజయ్ పార్టీ మూలంగా డిఎంకే పార్టీ ఓట్లు చీలిపోతూ ఉంటే, మరోవైపు బీజేపీ కూటమి స్టాలిన్ వ్యతిరేక ఓట్లపై ఫోకస్ పెట్టింది. అంతేకాకుండా డిఎంకే కూటమిని చేల్చాలని కమలం పార్టీ గట్టిగానే ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలను చేల్చడం ద్వారా డిఎంకే కూటమిని బలహీనపరచాలని చూస్తోంది. ఇక్కడ ఈ రెండు పార్టీలను తమ కూటమిలోకి చేర్చుకొని అధికారంలోకి వచ్చిన స్టాలిన్ ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులకు క్యాబినెట్ హోదా ఇవ్వలేదు. దీంతో ఈ రెండు పార్టీలు కూడా స్టాలిన్పై కోపంతో ఉన్నాయి. అంతేకాకుండా కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఇటీవలే స్టాలిన్పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. వీటన్నింటినీ బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్తోంది. డిఎంకే ఒక అసమర్థమైన కూటమి అని, స్టాలిన్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పార్టీలను నమ్మడని, అందుకే క్యాబినెట్లో చోటు ఇవ్వలేదని, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకు ఆత్మగౌరవం లేవని, ఇలా ఆత్మగౌరవం లేని పార్టీలకు ప్రజలు ఓటు వేయరని బీజేపీ ప్రచారాన్ని మొదలుపెట్టింది. బీజేపీ అనుకున్నట్టుగానే డిఎంకే కూటమిలో విభేదాలు స్టార్ట్ అయ్యాయి. స్టాలిన్ను డిఎంకే పార్టీ నాయకులపై కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల నాయకులు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. స్టాలిన్ తమను ఎన్నికల్లో గెలుపు కోసమే వాడుకున్నాడని అంటున్నారు. ఇలా మిత్రపక్షాలు కూడా తిరుగుతుండడంతో స్టాలిన్లో భయం మొదలైంది. అందువల్లే స్టాలిన్ ఎక్కడికి వెళ్ళినా అన్నామలై, బీజేపీ కూటమి టార్గెట్గా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పక్క డ్యామేజ్ జరుగుతుంది. ఏం మాట్లాడుతున్నాడో స్టాలిన్కు అర్థం కాని పరిస్థితి. ఆ కామెంట్స్ కారణంగా ప్రజల్లో మరింత చులకన అవుతున్నారు స్టాలిన్. ఇలా బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు తమిళనాడులో బలంగా అడుగులు వేస్తుంది. ఆ అడుగుల కింద డిఎంకే నలిగిపోక తప్పదు.